నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. రాష్ట్ర ప్రభుత్వ హామీలు సరిగ్గా అమలయ్యేలా శాసన మండలిలో పోరాడతామని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి చిన్నమయ్య అంజిరెడ్డి విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా 4 ఉమ్మడి జిల్లాల బీజేపీ అధ్యక్షుల మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. మండలానికి ఒక ఇంటర్నేషనల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని అంజిరెడ్డి ఆరోపించారు. యువ వికాసం పేరుతో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ఇప్పుడు విద్యార్థులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులకు తీవ్ర అవరోధాలు సృష్టించిందని విమర్శించారు. రాష్ట్రంలో మెరుగైన విద్య, వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ నాపై నమ్మకం పెట్టుకొని గత 30 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నేను స్వయం సేవక సంఘంగా ఆర్ఎస్ఎస్గా ఉండి నమ్మకము పెట్టి ఉన్నందుకు పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి కోరే ఏంటంటే పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించారని తెలియజేస్తా ఉన్నాను. చిన్న విషయం ఏంటంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు వయసు పెంచినప్పుడు ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేశారు. ఈయన ఇప్పుడు 61 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ప్రొఫెసర్లకు పెంచుకొని నిరుద్యోగులు ఎంతమంది ఎన్ని బాధలు పడతారో ఇదే నిదర్శనం. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ 61 సంవత్సరాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు చేసిరు. నిరుద్యోగులను ఎంత ఇబ్బంది పెడతారో ఇది ఒకటే నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాను. దీన్ని ఆలోచించుకొని మేధావులైన, విద్యావంతులైన, అడ్వకేట్లైనా, లాయర్స్ అయినా, నిరుద్యోగులైనా ఆలోచించుకొని భారతీయ జనతా పార్టీ మీ తరఫున మీ గొంతుకనై నేను మండలిలో పోరాటం చేస్తానని తెలియజేస్తూ మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చి తప్పారని, అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు అంజిరెడ్డి. అటు రైతులను కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు మోసం చేశాయంటూ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది చాలా విలువైన పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల తరపున పోరాటం చేసేందుకు అవకాశం కల్పించండి ఆయన కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మండలిలో పోరాటం చేస్తామని అన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.